పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సీతారామ వంటి క్లాసిక్ హిట్ చిత్రంతో మెప్పించిన టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. అదే ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజులుగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సస్పెన్స్ కు మేకర్స్ తెరదించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ సరికొత్త పోస్టర్ను విడుదల చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన ప్రభాస్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భీకరమైన యుద్ధం ముగిసిన తర్వాత ఒంటి నిండా గాయాలు, రక్తం మరకలు ఉన్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా పంచికట్టులో చేతిలో రైఫిల్ పట్టుకుని సేదదీరుతున్న ప్రభాస్ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ప్రభాస్ కటౌట్ కు సరైన వింటేజ్ లుక్ సెట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ది రాజాసాబ్ నిరాశపరిచినప్పటికీ ఈ సరికొత్త పోస్టర్ చూశాక ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేయడమే కాకుండా థియేటర్లో ప్రభాస్ ఓచకోత ఎలా ఉండబోతుందో హింటిస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. భారతదేశ స్వాతంత్ర్య సమయంలో జరిగిన అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో తిరుగుబాటుదారుడిగా మారిన ఒక బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడి కథతో ఈ సినిమా సాగనుందని సమాచారం. చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కేవలం యుద్ధమే కాకుండా హనుమార్క్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ కూడా ఉండబోతోందని టాక్. యుద్ధం, ప్రేమ అనే రెండు బలమైన అంశాలను జోడించి ప్రభాస్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచే విజువల్ వండర్ను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్గా వెండితెరకు పరిచయం అవుతుండడం గమనార్హం. ప్రభాస్ సరసన ఆమె జోడీ స్క్రీన్ పై సరికొత్త ఫ్రెష్నెస్ ను తీసుకురానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రదలతో పాటు రాహుల్ రవీంద్రన్, చైత్రా జే ఆచార్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీతారాం సినిమాకు ప్రాణప్రతిష్ఠ చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ క్లాసిక్ టీం కలయికలో వస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.